ఉద్దేశంతో మహీంద్రా హిల్స్ వద్ద 5 ml సామర్థ్యం గల నీటి సరఫరా GLSR నిర్మాణం కోసం 2025 సంవత్సరంలో 14,95,00,000 వ్యయంతో అనుమతి మంజూరు చేపట్టడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ప్రధానంగా పౌర సేవలు పంపిణీ పరిపాలన నిర్మాణంలో ఉన్న మరి అనేక అంశాల కారణంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాలు రాష్ట్ర పట్టణ స్థానిక సంస్థల వ్యవస్థలో గతంలో GHMC కానీ ఇప్పుడు MMC మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని అక్కడ నివాసితులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు అందరూ కూడా కోరుతా ఉన్న సందర్భంలో ముఖ్యంగా పౌర జనాభాకు అధికంగా ఉన్న ప్రాంతంలో పరిమిత మున్సిపల్ సేవలు నగర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల వ్యవస్థలతో అనుసంధానం లేకపోవడం మరియు కంటోన్మెంట్ పాలనలో పరిపాలన పరమైన పరిమితులు లేకపోవటం వల్ల అక్కడ ఉన్న నివాసితులు అందరూ కూడా ఏదో విధంగా సమస్యల పరంగా ఎప్పుడు ఇబ్బంది పడేవారు కదా. దీని ప్రకారమే విలీనంకు అనుగుణమైన ప్రాంతాలను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృతమైన ప్రయత్నాలు చేపట్టింది అధ్యక్ష. భూ వినియోగ స్వభావం మరియు పరిసరాలను బట్టి B2 రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రైవేట్, B3 లీజులు పాత గ్రాంట్లు, C నోటిఫైడ్ సివిల్ ఏరియా వెలుపల మరియు నోటిఫైడ్ సివిల్ ఏరియాలు అంటే బజార్ ప్రాంతాల పరిధిలోకి వచ్చే భూములను విభజన కోసం పరిగణిస్తూ ఉన్నారు. పౌర వినియోగం కోసం కొనసాగింపు ఇచ్చే పార్సెలను విభజన కోసం ప్రతిపాదించక సైనిక ప్రాముఖ్యత ఉన్న భూములు లేదా రక్షణ ప్రాంతాలకు ఆనుకొని ఉన్న భూములను మినహాయింపించారు అధ్యక్ష. అటువంటి మరి ల్యాండ్ పార్సల్ గుర్తించి రెవెన్యూ మరియు GHMC సంయుక్తంగా ఒక ప్రాథమిక సర్వే చేయడం జరిగింది అధ్యక్ష. దీని ప్రకారం బొల్లారం బజార్ మరి గన్ రాక్ మరియు ఇతర నివాస వాణిజ్య ప్రాంతాల లాంటి కీలక ప్రాంతాలను కలుపుకొని సుమారు 2,555 ఎకరాలకు సంబంధించి మరి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని 25.9% విస్తీర్ణాన్ని విభజన కోసం ప్రతిపాదించారు అధ్యక్ష. విభజన తర్వాత పారిశుద్ధం కానీ, రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, భవన నిర్మాణ అనుమతులే కానీ, ఆస్తి పన్ను మరియు పార్కులతో సహా ప్రాథమిక పురపాలక విధులను MMC చేపడుతుంది అధ్యక్ష. అయితే మెట్రో వాటర్ వర్క్ సంబంధించిన నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదలను నిర్వహిస్తూ నగర వ్యాప్త వ్యవస్థతో అనుసంధానానికి ఇవన్నిటిని కూడా నిర్ధారిస్తుంది అధ్యక్ష. ఇది మేము తీసుకున్న ఒక ప్రాథమిక ఇష్యూ. ఆ ప్రాంతాలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సంబంధించిన ఆ ప్రాంతవాసులకు సులువుగా ఈరోజు పౌర సేవలు అందించాలనే ఒక కార్యక్రమంలో పోతా ఉన్నాం అధ్యక్ష.